నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. ఏ అనే లెటర్. సో చాలామంది ఏ అనే లెటర్ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే నెంబర్ 1 పొజిషన్ అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. న్యూమరాలజీ ప్రకారం అసలు ఏం చెప్తా ఉంది? ఈరోజు లెటర్ ఏతో ఉండి రాంగ్ నంబర్ ఉన్న వాళ్ళు. సో లెటర్ ఏ అనేది చాలా స్పిరిచువల్ లెటర్. మొదటి పుట్టిన అక్షరం ఏ. సో ఏ అనేది ఇట్స్ ఈక్వల్ టు ఓంకారం. ఒక పేరులో ఎన్ని ఏలు ఉంటే అంత అదృష్టం, అంత దైవబలం. అందుకే నేను ఆశీర్వాదులో డబల్ ఏ పెట్టి ఇచ్చాను. మనం వాడే ఆధార్లో కూడా డబల్ ఏ ఉంటుంది. అమీర్ ఖాన్ 2004లో కలిసినప్పుడు ఒక ఏ యాడ్ చేసాం. AAMIR KHAN 3 ఏలు. సో అల్లు అర్జున్ కూడా ఏ అని పెట్టుకుంటాడు. అల్లు అర్జున్లో కూడా ఏలు ఎక్కువ. సో ఎక్కువ ఏలు ఉంటే అంత సక్సెస్. అమితాబ్ బచ్చన్ ఏ లెటర్తో స్టార్ట్ అవ్వడం వల్ల సో 80 ఏళ్ళు దాటినా కూడా రోజు సంపాదన, పేరు, డబ్బు, కీర్తి. సో ఈ లెటర్ వల్ల కూడా ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. లెటర్ ఏ వాళ్ళకి యూజువల్గా ఆయుష్ ఎక్కువ ఉంటుంది, దైవ దీవెనలు ఎక్కువ ఉంటాయి, చాలా మొండి వాళ్ళగా ఉంటారు, తొందరగా సక్సెస్ సాధిస్తారు అండ్ ఎప్పుడు కూడా సక్సెస్లో ఉండాలని కోరుకుంటారు. సో ఈ లెటర్ ఏతో ఉండి కూడా బాధపడే పేర్లు చాలా ఉన్నాయి. సో ఈరోజు మీ ముందుకి ఒక నేమ్ గురించి చెప్పదలుచుకున్నాను. సో లెటర్ ఏతో పేరు ఉంటే సరిపోదు, పక్కనున్న అక్షరాల సమ్మేళనం బాగుండాలి. సో 100కి 95 మందికి 4 అక్షరాల పేరు పడదు. ఈ అబ్బాయి పేరు అరుణ్, ARUN. 4 అక్షరాల్లో పేరుంటే రాహు ప్రభావం వల్ల చికాకులు, చింతలు, బాధలు, కష్టాలు. రాహు ప్రభావం వల్ల తెలివి ఎక్కువ, నిజాయితీ ఎక్కువ, కష్టపడే గుణం ఎక్కువ, బట్ అదృష్టం తక్కువ ఉంటుంది. అదృష్టం లేకుండా తెలివి, నిజాయితీ ఒకటే ఉంటే ఏం యూజు? అదృష్టం ఉండి కొంచెం తెలివి తక్కువ ఉన్నా, కొంచెం కష్టపడి తక్కువ ఉన్నా బ్రహ్మాండంగా బతికేయచ్చు. అదృష్టవంతుడు రా వాడు, అదృష్టవంతుడు రా అని చెప్తుంటారు. తొందరగా 10 ఏళ్ళలో మా ముందే కోటీసుడు అయిపోయాడు, మేడలు కట్టుకున్నాడు, కారులో తిరుగుతున్నాడు. లైఫ్ అందరిది ఇలా ఉండాలి. సంఖ్యాశాస్త్రం ద్వారా అందరూ కూడా సక్సెస్ సాధించవచ్చు, తొందరగా కోట్లు సంపాదించుకోవచ్చు, ఆనందంగా జీవించవచ్చు. సో కష్టపడే నేచర్ మీలో ఉంటే అదృష్టం ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. సో ఈ అరుణ్ నేను కలిసినప్పుడు ARUN. సో ఈ అరుణ్లో 18 నంబర్ ఉంది. 4 అక్షరాల వల్ల ఇంత ఎదగాలంటే ఇంత ఎదుగుతారు. సో 4 అక్షరాల్లో పేరున్నప్పుడు ఎవరైనా సరే, రమ కావచ్చు, రామ కావచ్చు, సీత కావచ్చు, రాజా కావచ్చు, రాజు కావచ్చు. ఐ హావ్ నెవర్ సీన్ ఎనీ రాజు హ్యాపీ అండి. పేరేమో వీర వెంకట సత్యనారాయణ రాజు అని ఉంటుంది, పిలిచేది రాజు అంటారు. కృష్ణం రాజు అని ఉంటుంది, రాజు అంటారు. నాగరాజు అని ఉంటుంది, రాజు గారు అంటారు, లేదా రాజా అంటారు. సో మంత్రి రాజా జైలుకి వెళ్ళాడు. సత్యం రామలింగరాజు గారు 7.5 ఏళ్ళుగా జైల్లోనే ఉన్నారు. ఆయన ఒకప్పుడు కొన్ని వేల మందికి ఉపాధినిచ్చి అన్నం పెట్టిన దేవుడు లాంటి వ్యక్తి. రాజు అన్నాక జైల్లో. గాలి జనార్దన్ రెడ్డి గాలి అన్నాక జైల్లో పడ్డారు. మద్దెల చెరువు సూరి అన్నాక జైల్లో పడ్డాడు, బయట వచ్చాక ఈ గాట్ కిల్డ్. యువరాజ్ సింగ్ యువ్ అన్నాక ఈ గాట్ క్యాన్సర్. కనిమోలిన్ కని అన్నాక షీ గాట్ ఇన్ టు జైల్. సో 4 అక్షరాల పేరు అనేది ఇంట్లో ఉన్న చీకట్లో ఉండాలి, లేదా హాస్పిటల్ పాలవ్వాలి, లేదా జైలు పాలవ్వాలి, అప్పులు పాలవ్వాలి, ఊరు దాటి వెళ్ళిపోవాలి. అందుకే యూజువల్గా రమ, రామ, రాణి, రాజా, రాజు, నాని. సో ఈ పేర్లన్నీ కూడా 4 అక్షరాలు. బాల, బాలు, ఇవన్నీ కష్టాలకి మెయిన్ ఎంట్రన్స్ లాంటి పేర్లు. ఈ పేర్లతో ఎవ్వరూ ఆనందంగా ఉండరు. నాన్ లివింగ్ థింగ్స్ అనుకోండి, అక్కాయి, ఇట టీవీ, అక్కాయి, 4 అక్షరాలు ఓకే. లివింగ్ థింగ్స్కి టాటా. లివింగ్ థింగ్స్కి ఆయన ఎవరు టాటా అనరు, రతన్ టాటా అంటారు. 9 అక్షరాల్లో పేరు, 23వ నంబరు, శాశ్వత పేరు, డబ్బు, కీర్తి, రతన్ టాటా గారు. సో ఆయన దగ్గర పోయి మనం టాటా బాగున్నాం కదా, రతన్ టాటా. 4 అక్షరాలు, టాటా గ్రూప్స్ అంటాం. 9 అక్షరాలు, రతన్ టాటా 9 అక్షరాలు. సో 4 అక్షరాల పేర్లు నాన్ లివింగ్ థింగ్స్కి బాగుంటాయి, కానీ ప్రాణం ఉన్న మనుషులకి 4 అక్షరాల పేరు. ఇంగ్లీష్లో 4, తెలుగులో 2 అవుతాయి, బట్ ఇవి కూడా కష్టాలే. సో అరుణ్లో 18 నంబర్ వల్ల ఇతనికి జాబ్లో సెటిల్మెంట్ లేదు. ఆల్మోస్ట్ వయసు 33 ఏళ్ళు. ఎక్కడ కూడా 5 నెలలు 6 నెలలు జాబ్ చేస్తే మళ్ళీ 1 ఇయర్ 1.5 ఇయర్ జాబ్ ఉండేది కాదు. జాబ్ లేదు కాబట్టి పెళ్లి సంబంధాలు ఎక్కడ కుదరలేదు. సో మీ వాడు ఏం చేస్తున్నాడు? ప్రజెంట్ ఖాళీగా ఉన్నాడు. ఎవరు ఇస్తారు పిల్లల్ని? బాగా చదువుకున్నాడు, మంచోడు. సో అరుణ్లో 18 నంబర్ వల్ల ఇట్ ఇస్ అ నంబర్ ఆఫ్ టెన్షన్స్, యాంగ్జైటీస్, డిలేడ్ మ్యారేజ్,
ఆర్ డైవర్స్ ఆఫ్టర్ మ్యారేజ్. పెళ్ళి లేట్ అవ్వాలి, పెళ్ళి అయినాక పెటాకులు అవ్వాలి. సో పెళ్ళి లేట్ అయినా బాధే, పెళ్ళి కొట్లాట్లు వచ్చినా బాధే, విడాకులైనా బాధే. ఎవరికి ఇష్టం ఉండదండి నిజంగా విడాకులు అనేది. చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఫర్ ఎనీ కపుల్. సో అరుణ్లో 18 నంబర్ వాళ్ళ డిలేడ్ మ్యారేజ్, జాబ్లో సెటిల్మెంట్ లేదు. సో మనం కరెక్షన్ ఇచ్చాము అరుణ్కి. కనీసము 30,000 మంది అరుణ్లకి ఇచ్చి ఉంటాం దేశవ్యాప్తంగా. అందరూ బాగున్నారు. ఈ అరుణ్ కరెక్షన్ ఇచ్చిన 50 డేస్లో, అంటే 50 డేస్లో ఇంటర్వ్యూస్కి వెళ్ళడము, ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వడము అన్నీ అయిపోయి 50 డేస్లో జాయినింగ్ లెటర్ కూడా వచ్చింది. మంచి కంపెనీ, మంచి శాలరీ. సో ఆ కంపెనీలో జాయిన్ అయినప్పుడు అర్థమైపోయింది అబ్బాయికి. సో మంచి నంబర్ వల్ల మంచి కంపెనీలో పడ్డాను. ప్రెషర్, వర్క్ ప్రెషర్ లేదు, లోడ్ లేదు, పీస్ఫుల్గా జాబ్కి వెళ్ళడం, ఆ ఇచ్చిన టైంలో వర్క్ ఫినిష్ చేసుకోవడం, హ్యాపీగా ఇంటికి రావడం. సో ఎప్పుడైతే వర్క్ ప్రెషర్ లేదో ఆయనకి ఆ జాబ్ మీద నమ్మకం బాగా కుదిరింది. సో పై ఆఫీసర్లు కానీ కింద వాళ్ళు కానీ అతనికి మంచి రెస్పెక్ట్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఇతను వాళ్ళ బాస్కి రెస్పెక్ట్ బాగా ఇవ్వడం, బాస్ కూడా ఇతని ప్రేమగా చూసుకోవడం. సో 6 months జాబ్ వర్క్ చేసే కొంది అతనికి ధీమా వచ్చింది, ఇంకా నాకు జాబ్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఎప్పుడైతే ఇతను మంచి కంపెనీలో జాబ్ వచ్చిందో సంబంధాలు మళ్ళా స్టార్ట్ అయ్యాయి. సంబంధాలు రావడం మొదలుపెట్టాయి. ఆ వచ్చిన సంబంధాల్లో నాకు కొన్ని నచ్చినవి ఫార్వర్డ్ చేయడం, దాంట్లో నేను నచ్చింది ఈ అబ్బాయికి ఏదైతే మంచి జతగా ఉంటుందో ఆ ఒక్క అమ్మాయిని సెలెక్ట్ చేసి ఇవ్వడము. సో రీసెంట్లీ హీ గాట్ మ్యారీడ్, హీఈస్ వెరీ వెరీ హ్యాపీ. సో ఒకప్పుడు జాబ్ ప్రెషరు, జాబ్ కూడా ఈరోజు చేస్తే రేపు చేస్తారని నమ్మకం ఉండేది కాదు. వర్క్ విపరీతమైన ప్రెషరు అండ్ జాబ్లో స్టెబిలిటీ లేదు. 3 నెలలు 4 నెలలు 5 నెలలు చేస్తే మళ్ళీ 5-6 నెలలు ఖాళీగా ఉండేవాడు. సో కరెక్షన్ ఇచ్చినాక జాబ్, మంచి పోస్టింగ్, మంచి శాలరీ, మంచి సంబంధంతో ఇప్పుడు మ్యాచ్. ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. సో మీరు కూడా మీ పేరు లెటర్ ఏతో స్టార్ట్ అయ్యి, ఒకవేళ మీ పేరు అరుణ్ అయితే మీ పేరులో 100% కరెక్షన్. సో అసలు మీ పేరు బాగుందా లేదా నేను లాస్ట్లో అడుగుతాను. నేను చెప్పిందంతా వినండి, మీ పేర్లు పంపించండి, మీ పేరు ఎలా ఉందో క్లియర్గా వాయిస్ ఇస్తాను. తద్వారా కరెక్షన్ అవసరమో మీకే తెలుస్తుంది. అరుణ్ పేరు అయితే మాత్రం 100% కరెక్షన్ అవసరం. వెంటనే కరెక్ట్ చేసుకోండి. నేను మీ పేరులో ఒక్క లెటర్ మార్చి అదృష్టం వచ్చేలా చేస్తాను. సో దట్ యుల్ బీ హ్యాపీ, హెల్తీ, వెల్తీ ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చిన్నపిల్లల పేర్లు పెట్టే దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ బిజినెస్ పీపుల్ వరకు కూడా ఎలా అంటే కార్పొరేట్ కంపెనీస్కి కావాల్సినటువంటి డిజైన్ వాటికి సంబంధించింది అయినా సరే అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది? సో చాలామందికి వాళ్ళ పేరులో బలం ఎంత ఉందో చాలామంది నిజంగా తెలియదు. ఫస్ట్ 22 to 23 years కంప్లీట్గా ఏ పిల్లవాడైనా ఏ అమ్మాయినా ఆ తల్లిదండ్రులు బాగుంటే వీళ్ళు బాగుంటారు. తల్లిదండ్రులు కారులో తిరిగితే వీళ్ళు కారులో తిరుగుతారు, వాళ్ళు ఫ్లైట్లో తిరిగితే వీళ్ళు ఫ్లైట్లో తిరుగుతారు, బస్సులో వాళ్ళు తిరిగితే వీళ్ళు బస్సులో తిరగాల్సి వస్తుంది. సో ఆ పీరియడ్ అంతా కూడా మీకు శ్రీరామ రక్షలాగా తల్లిదండ్రుల గొడుగు రక్షణగా ఉంటుంది. 23 దాటిన తర్వాత సొంతంగా మీరు సంపాదన స్టార్ట్ చేశాక అస్సలు సమస్యలు బయటపడతాయి. మీ పేరులో మంచి నంబర్ ఉంటే లైఫ్ మంచిగా ఉంటుంది. పుట్టుకలో ఉన్న శక్తి 20 నుంచి 25 ఏళ్ళ వరకు మనల్ని కాపాడే శక్తి పుట్టుకలో ఉంటుంది. పుట్టుకలో కూడా చాలా బ్యాడ్ ఉంటే ఆ కాపాడే శక్తి తగ్గుతుంది. 10 yearsకో 15 yearsకో డౌన్ అయిపోతుంది అనమాట. సో పుట్టుక బాగుంటే 25 years వరకు ఆ పుట్టుకలో ఉన్న ఎనర్జీ పేరుతో సంబంధం లేకుండా మనల్ని కాపాడుతుంది. పేరు బాగుంటే ఆ అదృష్టం అలాగే కంటిన్యూ అవుతుంది, డౌన్ కాకుండా. కానీ చాలామందికి పేరులో రాంగ్ వైబ్రేషన్స్ వల్ల కొలాప్స్ ఉంటుంది, ఆర్థికంగా పడిపోవచ్చు. మానవ సంబంధాలు అంటే డైవర్స్లు అవ్వడము, కొట్లాట్లు అవ్వడం, కోర్టు కేసులు. కొంతమందికి ఏం చేసినా కలిసి రాదు, డబ్బు ఉండదు, మానవ సంబంధాలు ఉండదు, ఆరోగ్యం మంచిగా ఉండదు. కొంతమందికి 50 ఏళ్ళ వరకు బాగుంటుంది. సో 20 to 30% వాళ్ళకు పట్టిందల్లా బంగారు, జీవితాంతం సక్సెస్ ఉంటుంది. సో బాగుండే వాళ్ళ గురించి మనకు చింతన లేదు, వాళ్ళ గురించి ఆలోచన లేదు. సో వాళ్ళు పేరు పెట్టినా బాగుంది, మీకు నా కరెక్షన్ అవసరం లేదు, యు ఆర్ లక్కీ పర్సన్ వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. మనమంతా ఆలోచించేంత బాగలేని వాళ్ళ గురించి, ఎవరి పేర్లు అయితే రాంగ్ నంబర్స్ ఉన్నాయో వాళ్ళ గురించి ఆలోచన. రాంగ్ నంబర్స్ అనేవి 10 numbers కూడా ఉండవు, మంచి నంబర్స్ 90 ఉంటాయి. కానీ ఒక్కొక్కరికి లక్కీ నంబర్ ఒక్కటే ఉంటుంది. రాంగ్ నంబర్ లేకపోతే 50% మనము అదృష్టవంతులమే. కరెక్ట్ నంబర్ ఉంటే 100% అదృష్టం. 100% అదృష్టం అంటే 100% డబ్బు, 100% ఆరోగ్యం,
100% మంచి రిలేషను, 100 ఏళ్ల ఆయుష్ కూడా. ఓన్లీ డబ్బు కోసం చూడట్లేదు, ఇక్కడ ఆయుష్ కూడా ఇంపార్టెంట్. 50% లక్లో ఉంటే ఆయుష్ కూడా 50% తగ్గిపోతుంది. సో మీ పేరులో ఏ నంబర్ ఉంది, మీకు ఫ్యూచర్లో ఏదైనా ప్రమాదం ఉందా, యాక్సిడెంట్స్ ఉన్నాయా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఆర్థిక కొలాప్స్ ఉందా అని చూసి చెప్పేది సంఖ్యాశాస్త్రం. మనకు ఎవరికి 9 ఇయర్స్కి ఒక గండం వస్తుంటుంది. అది ఎలాంటి గండం, చిన్నదా పెద్దదా? సో పేరులో మార్పు అవసరమా లేదా అనేది నేను మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చూసి క్లియర్గా మీకు వాయిస్ ఇస్తాను. మీరు మీ సమస్యలు ఏది పెట్టాల్సిన అవసరం లేదు, సమస్యలు నాకు చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు. చాలామంది 2-3 పేజీలు సమస్యలు పెడుతున్నారు. మీరు మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్స్కి పెట్టండి. నంబర్స్ రాసుకోండి. నా ఫస్ట్ వాట్సాప్ నంబర్, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. మీరు స్క్రీన్లో ఏ నంబర్కి వాట్సాప్ చేసినా 24 అవర్స్ లోపల మీ పేరు బాగుందా లేదా, బాగుందంటే బాగుందని చెప్పేస్తాను, బాగలేదంటే ఎందుకు బాగలేదు, ఏ నంబర్ వల్ల బాగలేదు, ఈ నంబర్ వల్ల ఫ్యూచర్లో మీకు ఏమైనా ప్రమాదం ఉందా క్లియర్గా వాయిస్ ఇస్తాను. బాగలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకోండి. సో ఫోన్ అపాయింట్మెంట్ కోసం స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. డైరెక్ట్గా కలవడానికి, నన్ను నేరుగా కలవడానికి సండే మణికొండలో వీఆర్ గివింగ్ అరౌండ్ 5 to 10 అపాయింట్మెంట్స్ ఓన్లీ. సో ఈ నంబర్ అపాయింట్మెంట్ కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. 8688068888. డైరెక్ట్గా నన్ను మణికొండలో కలవడానికి 8688068888. సో మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే నేను 1 or 2 days టైం తీసుకొని అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఆ పేరులో ఒక లెటర్ కలపడమా తీయడమా చేసి, మీ స్పెల్లింగ్ ఎలా ఉండాలి, సర్టిఫికెట్లో ఎలాంటి మార్పులు చెప్పను, మెయిన్ డోర్కి నేను చెప్పిన స్పెల్లింగ్ పెట్టుకొని కోర్స్ రాసుకుంటే చాలు. నేను చెప్పినట్టు లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ స్టోన్స్ వేసుకొని గ్రఫాలజీ ప్రకారం నేను చెప్పిన సంతకం చేసుకుంటే లైఫ్ అంతా హెల్తీగా వెల్తీగా ఉంటారు. మీరు ఎక్కడో ఉన్నా నా పక్కనే ఉన్నట్టు భావించి చక్కటి కరెక్షన్తో లైఫ్ లాంగ్ మీకు ఏ సమస్య రాకుండా మీకు శ్రీరామ రక్షగా, మీ పేరే మీకు రక్షగా ఉండేలాగా నా గైడెన్స్ ఉంటుంది. సో కమ్ అండ్ జాయిన్ అవర్ ఫ్యామిలీ ఆఫ్ పవర్ ఆఫ్ న్యూమరాలజీ. మీ పేరులో చిన్ని మార్పు మీ జీవితానికి ఇస్తుంది వెలుగు. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే సో ఖచ్చితంగా మీరు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసిందంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేస్తే సో నేమ్ కరెక్షన్ అవసరమా కాదా అనేది ఒకసారి కిరణ్ నెహ్రూ గారు రీచెక్ చేస్తారు. అవసరం ఉంది అని అంటే దాని ప్రకారం వెళ్తారు, అపాయింట్మెంట్ మీరు తీసుకోవచ్చు. లేదు డైరెక్ట్ అపాయింట్మెంటే కావాలి అనుకున్నటువంటి వాళ్ళు మణికొండలో ఎవ్రీ సండే ఆయన డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇస్తారు. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి త్రూ అపాయింట్మెంట్ మీరు వెళ్ళొచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.